ఎంతగా ఈ మాటలు యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుతారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనము జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడింది, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అంటే ఏంటో తెలుసా? భయపడిగా అంగలార్చుడి, లేక ఏడవండి, ప్రలాపించండి. ఆయన రాకడ దినమును గూర్చిన సంగతి ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. అయితే ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రాకడను సూచిస్తూ ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. చాలా పొద్దునుంచి ప్రార్థన చేసుకుంటూ మరి ధ్యానం చేస్తూ ఉంటే ఈ వాక్యము మీదనే మనస్సు ప్రేరేపణగా ఉంది. దీని మీదనే మనస్సు ప్రేరేపణగా ఉంటే ధ్యానిస్తే కొన్ని మాటలు మరి దొరికినాయి బైబిల్లో. ఇప్పుడు రేపు ఏంటండి? రేపు చెప్పండి ఎవరైనా. అంటే గాంధీజీ పుట్టినరోజు. అంటే ఏమంటాం మనం? గాంధీ జయంతి కదా. అట్లా మామూలుగా దాన్ని ఏమంటాం అంటే మనము బర్త్డే అంటాం కదా. ఏమంటారు చెప్పండి? బర్త్డే. ఇప్పుడు చదువుకున్న వాక్యం ఉందే, అదే వాక్యం ఇంగ్లీష్లో చదివితే ఏముందో తెలుసా? యెహోవా దినము అనేది నియర్ అంటే చెప్పండి. నియర్ అంటే దగ్గరలోనే. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఎవరైనా చదవండి. అంటే నేనే చదువుతాను కానీ తెలుగు నేను పడమా చదవండి ఎవరైనా. ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉందంటే, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వస్తుంది. చదవండి ఇంగ్లీష్లో, మైక్లో చదువు. చదవండి ఎవరు ఒకరు. మాధురి చదువు. దొరకలేదా మీకు? 13:6 మీరు తీసే తరకి తెలగేటట్టు ఉంది. తీసి ఇచ్చినది కూడా చదవలేకపోతే ఎట్లా? Wail, for the day of the Lord is near, as destruction from the Almighty will come. దేవునికి స్తోత్రం. నియర్ అనే పదం మీకు వినపడిందా? నియర్ అంటే అర్థం ఏంటి? చాలా దగ్గరలోనే. ఇది ప్రవచనానుసారమైనటువంటి దేవుని వాక్కు. ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఈ నెలలో మా చిన్న పాపది కూడా బర్త్డే ఉంది, దుగ్గుది కూడా బర్త్డే ఉంది కదా. హల్లెలూయా. షారోంది కూడా బర్త్డే అంట. అంటే మామూలుగా బెల్లంపల్లి అమ్మగారు, షారోన్ అమ్మగారు, ఆమెది కూడా 23వ తారీఖే. మన సంఘంలో కూడా కొంతమంది బర్త్డేలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు బర్త్డే, టీచర్స్ డే, చెప్పండి, చిల్డ్రన్స్ డే, ఇంకా
మదర్స్ డే, ఫాదర్స్ డే, పాస్టర్స్ డే, ఉమెన్స్ డే మార్చి 8, డాక్టర్స్ డే, నర్సెస్ డే కూడా ఉంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె బ్రదర్స్ డే కూడా ఉందంట, సహోదరి చెప్తుంది కదా. అన్ని డేలు ఉన్నాయి. కానీ బైబిల్ ప్రత్యేకించి ఒక డే గురించి మాట్లాడుతుంది. అది బ్యాక్గ్రౌండ్ వేరేది పెట్టు, ఫేస్ కనపడట్లేదు. ఇప్పుడు చూడండి, ఏమిటి ఆ దినం అంటే, యెహోవా భూమి మీదకి ఆయన రెండవ రాకడగా వచ్చేటువంటి దినాన్ని ప్రవక్త అయిన యెషయా ప్రవచన రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని దినము రాబోతూ ఉంది, వచ్చుచున్నది అని ఉంది. తెలుసా అక్కడ? అంటే అర్థం ఏంటి? వచ్చుచున్నది అంటే, వచ్చుచున్నది అంటే అర్థం ఏంటి? జరగబోయే కాలమే కదా, ఖచ్చితంగా జరగబోయే కాలం. కారణం, యెహోవా ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందుకే చూడండి, మనం చాలాసార్లు ఇప్పుడే గుర్తు చేసుకున్నాం. అంటే మామూలుగా బర్త్డే అంట, డాక్టర్స్ డే అంట, ఫాదర్స్ డే, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకొక డే ఉంది, ఏంటో తెలుసా? జడ్జిమెంట్ డే, తీర్పు దినము అని చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దీనిని గూర్చి ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. జూమ్ లాగా ఫేస్ కనపడను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ఏ గ్రంథము? బైబిల్ గ్రంథం అనే ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు, చాలు ఉన్నాను, వాటిని చూచినప్పుడు, చదువు, వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యొద్ద నమస్కారము చేయుటకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. కూర్చోండి, అందరు సిట్ రైట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, అపవాది ఎప్పుడు డిస్టర్బ్ చేయాలనే చూస్తుంటాడు. ఆడ వాళ్ళని డిస్టర్బ్ చేశాడు, ఈడ వోల్టేజ్ ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ మాటను గమనిస్తే, ప్రకటన గ్రంథంలో
ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఇదిగో కింద, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. ఆ పైన ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగా ఉండనిమ్ము, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏంటంటే బాగా వినండి, చాలామంది మనం ఏమనుకుంటుంటామంటే వీళ్ళు ఇతను లేక అలాంటి వ్యక్తి చాలా ఇదిగా ఉన్నాడు, అతను తన పద్ధతి మార్చుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అందరికీ సమయాన్ని ఇస్తాడంట. ఏమిటి అంటే ప్రభు యొక్క రాకడ వచ్చు ఆ దినము సమీపమైంది. సమీపమైనప్పుడు అంట చూడండి, అంతవరకు పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండనిము, నీతిమంతుడిని నీతిమంతుడిగా. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే దినము. ఏమిటి ఆ దినం అంటే ప్రభు యొక్క రాకడ వచ్చు దినం. ఇప్పుడు ప్రభు రాకడ వచ్చు దినమున నువ్వు ఎలాగుంటావు, నువ్వు ఏ విధమైన స్థితిలో ఉండాలి, ఏ విధమైన స్థితిలో ఉండకూడదు. నా వైపు చూడండి, ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు. ఒకరేమో చెప్పండి, ఒకరేమో ఎత్తబడినారు. ఎక్కడైనా 2 గ్రూపులు ఉంటాయి, ఒకటి మంచివాడు, రెండవది చెడ్డవాడు, లేక నీతిమంతుడు అవినీతి పరుడు. ఇప్పుడు చూడండి, ఈ గ్రూపు మనము ఏది, నీవు ఏది? ప్రభు యొక్క ఆ రాకడలో ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు. ఒకరేమో చెప్పండి, ఒకరేమో ఆ పొలంలో ఇద్దరు పని చేస్తున్నారంటే పొలం గురించి తెలియదా కదా? పని గురించి తెలుసు, పొలం గురించి తెలుసు, పొలం యజమానుని గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. అందుకే ఓ పాట ఉందండి, సమీపమాయే ఆ దినం, ఎన్నడు రాని దుర్దినం. సమీపమాయే ఆ దినం, ఎన్నడు రాని దుర్దినం. రాకముందే నీ మనసు మార్చుకో, ప్రభు యేసుని నమ్ముకో. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు, అతి త్వరలో మన యేసు వస్తున్నాడు, అతి త్వరలో. నేడే రక్షణ దినమండి, మారు మనసు పొందండి, ప్రభువాగమనమందు ఆ ప్రభుని చేరండి, ప్రభువాగమనమందు ఆ ప్రభుని చేరండి. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు, అతి త్వరలో మన యేసు వస్తున్నాడు, అతి త్వరలో. చూడండి, అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడని భక్తుడు పాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఆయన రాకడను గూర్చిన సంగతులను ప్రవక్త ప్రవచిస్తూ చెబుతూ
ఆ మహాదినము రాబోతూ ఉంది, ఘోషించండి అని ప్రవక్త అంటే ఇదే వచనాన్ని యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో ధన్యములైనవని చెప్పు దినములు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి. అసలు అక్కడ సంగతి ఏంటంటే ఆయనను సిలువ వేసే దినము ఆసన్నమైంది. ఇంకా ఆ రోజే కదా. ఆయన్ని తీసుకొని పోతున్నారు సిలువ వేయడానికి. ఆ దినము ఆయన్ని సిలువ వేసే దినం. అందరూ అనుకుంటున్నారు, అమ్మ నా వైపు చూడండి, రోమా ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అయిపోయా, యేసు అనే ఈయనను సిలువ వేస్తాం, ఈ రోజుతో ఈయన చాప్టరు క్లోజ్ అనుకున్నారు. ప్రభు అంటున్నాడు క్లోజ్ కాదు, సిలువ వేసిన రోజే ప్రారంభం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతం అంటే, మనం ఎప్పుడైతే ఇంకా అయిపోయింది, ఓడిపోయినాము, ఇంకా లేదు, ఇంకా పోయింది అనుకున్నప్పుడే దేవుడు మనలో, మనతో, మన ద్వారా ఆయన కార్యములను జరిగించి ఆయన మహిమను బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దాకా ఎందుకండి, అబ్రహాం గురించి ఒక సంగతి మీతో చెప్తాను. ఎట్లంటే అబ్రహాం ఏమనుకున్నాడంటే, దేవుడు వచ్చి 100 సంవత్సరాలప్పుడు కూడా వచ్చి, అబ్రహామా నీకు కుమారుని ఇస్తా అంటే, ఇంకేముంది ప్రభా, ఏం లేదు, ముసలోడిని అయిపోయినాను అని తన యొక్క ఆలోచనలు, శరీర సంబంధమైన స్థితిని, తన తలంపులను ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని శక్తిని ఆలోచించలేదు. అద్భుతం ఏంటంటే, బాగా వినండి, ఎప్పుడైతే అబ్రహాము ఇక తన యొక్క సామర్థ్యం, నేను ముసలివాడినైనాను, నా భార్య కూడా ముసలామైంది, ఇంకా ఏమి జరుగుతావని సందేహిస్తున్న ఆ సమయంలోనే దేవుడు అన్నాడు, అబ్రహాం నేను నీకు కేడెము బహుమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చా, నేను నీకు వాగ్దానం చేశాను. ఇక అంత అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, అబ్రహాం నువ్వు ఇంతవరకు పరిగెత్తి అలసిపోయినావు, కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినండి, మనము ఇక అంత అయిపోయింది అనుకున్నప్పుడే దేవుడు తన కార్యములు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓసారి ఒక ఊళ్ళో జరిగిన సంగతి, బహుశా మార్కాపురం ఆ ఏరియాలో అనుకుంటా, అంటే ఊరు కొంచెం పక్కగా ఐడియా లేదు, కానీ అయితే జరిగిన సంగతే. ఒక ఇంట్లో ఒక 2 సహోదరీలు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. పుట్టారు, పెరుగుతున్నారు, పెద్దగా అవుతున్నారు, చదువు కూడా పూర్తి అయ్యింది. చాలా కాలం అవుతుంది, సుమారు 30 సంవత్సరాలు ఇక దాటిపోతుంది, ఇంకా వివాహం కాలేదు. వీళ్ళు మంచి విశ్వాసులు కావాలి, ప్రభువుని వెంబడించే బిడ్డలు కావాలని ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అందరూ అంటున్నారు, ఇంకేముంది, సమయం, వయసు అంతా గతించిపోతుంది, సమయం అంతా పోతుంది, ఇంకా మీరు ఇంతే, ఇలాగే ఉండాలి,
మీరు దేవుడిని నమ్ముకున్నారు కానీ దేవుడు మీకు ఏ మేలు చెప్పండి, ఏ మేలు చేయలేదు అని అందరూ కొన్నాళ్ళు మాట్లాడినారు. మన దేవుడు ఎవరంటే బాగా వినండి, ఒకవేళ ఆయన మొదట ఇతరులు నిందించడానికి అవకాశం ఒకవేళ ఆయన ఇవ్వడు, ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు, కుటుంబంలో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు విశ్వాసంతో రోజు గడుపుతున్నారు. వీళ్ళలాగానే సేమ్ ఇంకొక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు అంటే అబ్బాయి ఒకే గృహంలో ఉన్న అబ్బాయిలు ఇద్దరు ప్రేయర్ చేస్తున్నారు, ఒకే గృహంలో ఉన్న సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. ఆకాశమందున్న దేవుడు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి, మన ప్రార్థన, నీ ప్రార్థన, మనందరి ప్రార్థన, లేక నీ కుటుంబ ప్రార్థన దేవుని సన్నిధికి ఎప్పుడైతే ధూపముగా వెళుతుందో దానికి జవాబు ఏదో ఒకరోజు భూమి మీదకి రానే వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ తెలిసిన ఒక ఆయన వీళ్ళను చూసి వాళ్ళని చూసి వీళ్ళు ఒకటే ప్రార్థన చేస్తున్నారని మొత్తం మీద వాళ్ళకిద్దరికి ఆ మాటలు కలిపేసి మాట్లాడించి వివాహము అన్ని విషయములలో అందరిలో ఊరందరిలో ఘనముగా దేవుడు జరిగించాడు. కేవలం ఒక్క సంగతినే చెప్తున్నానండి, ఎగ్జాంపుల్. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వ్యక్తిగతమైనది కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ నా ప్రభు, మన ప్రభు, మనము ఆరాధించే దేవుడు మనకు అన్ని సమయాలలో సహాయము చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రభు యొక్క రాకడ దినము ఆసన్నమవుతుంది, సమీపిస్తుంది. ఇంకా డిసెంబర్ వస్తేనే ఇంకా 10th క్లాస్ పిల్లల్ని ఇంకా 4 టీచర్ వాళ్ళు ఇంకా రుద్ది పెడతారు. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, హోంవర్క్ రాయండి, రివిజన్ చేయండి, చదివి పెట్టండి, మేలుకోండి. ఫిబ్రవరి వస్తేనే ఇంటర్మీడియట్ వాళ్ళకి కదా, ఎందుకంటే ఎగ్జామ్ రాయబోయే దినాలు ఏమవుతున్నాయి, సమీపిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాకడ దినాలు కూడా సమీపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దినము అన్నప్పుడు దేవుడు చాలా మనసు నొచ్చుకునే ఒక సంగతిని మీతో పంచుకోవాలని ఎందుకో నాకు ఆత్మ ద్వారా ప్రేరణ కలుగుతుందండి. చూడండి ఒకసారి, చాలామంది చేసే పని అంటే ప్రార్థనకు వస్తూ దేవుని నమ్మి ఆరాధిస్తున్న వారు కూడా ఇందులో కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కానీ అప్పుడు దేవుని మనసు ఎంత గుచ్చుకొని బాధపడుతుందో ఒకసారి ఆలోచిద్దాం, చూద్దాం. యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయములో 14వ వాక్యం చదువుతారా? యెషయా గ్రంథం 1:14. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు. చూసారా అమ్మా, గమనించారా? ఏంటో తెలుసా, ఈ దినం మంచిది కాదంట. ఏ దినం మంచిది కాదండి? దేవుడు చేసిన 6 దినములు మంచిది 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 అని అనలేదా? 7వ దినం విశ్రాంతి తీసుకోలేదా? ప్రతి దినము మంచిదే. 6 దినములు ఆయన సృష్టిని చేసి 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు.
నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా, నాటేయాలంటే ఈరోజు మంచి దినం కాదంట, పెళ్లి చేయాలంటే ఈరోజు మంచి దినం కాదంట. ఒకసారి అట్టే జరిగింది. ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది, సార్ నా కొడుకు పెళ్లి చేయాలి సార్ అనేది. చేస్తలే అమ్మా అన్న. చేస్తలే అమ్మా, మరి పలానా రోజు పెట్టుకోమ్మా అంటే డేట్ సంఘం అందరికీ అనుకూలంగా ఉన్న రోజు పెట్టుకోమ్మా, ఎప్పుడంటే ఎప్పుడు పెట్టుకోవద్దంటే, లేదు సార్ నేను ఓ చోటికి పోయి అడిగి వస్తాను, ఆ రోజే చేయాలంటే, నువ్వు చెప్పిన రోజే పెళ్లి చేసే పాస్టర్ని కాదమ్మా నేను, కావాలంటే ఏమి ఇంకెవరైనా చేస్తే పోయి చేసుకోపో, కానీ ఏం జరిగినా వచ్చి నన్ను అడగొద్దని చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు జరిగిన సంగతి చెప్తాను. ఓ సహోదరుడు వచ్చాడు, వద్దురా అంటే ఆదివారమే పెళ్లి చేయించుకున్నాడు. వద్దురా బతిమిలాడి చెప్పిన, 1 గంటకి ఆరాధన అయిపోయింది, 2 గంటలకు పెళ్ళి, వద్దని చెప్పిన. శనివారం నుంచి సోమవారం వరకు టైం ఉంది నీకు, చేసుకో అన్న. ఎంత దుఃఖం బాధ తెలుసా. నేను చాలా బాధతో చెప్తున్నాను. ఇప్పుడు లేడు ఆ పిల్లోడు, భూమి మీదనే లేడు. నిజమండి. తర్వాత ఆ బాబు గురించి నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది? మంచివాడు, చాలా మంచి పిల్లోడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, విశ్రాంతి దినమున నా సన్నిధిలో ఉండకుండా, అంటే దేవుడు మరి ఏమైనా మన మనుషుల మీద ఏమైనా పగబడతాడా? కాదే. దేవుడు ఒక నియమం పెట్టాడండి ప్రతి దానికి. సూర్యుడు పగటిపూట రావాలి, చంద్రుడు రాత్రిపూట రావాలి, ఇంద్రధనస్సు వర్షం పడినప్పుడే రావాలి, అదొక నియమం. చాలా బాధేస్తుంది, ఎంత చెప్పినా వినలేదు. అయిష్టముతో, దుఃఖంతో, బాధతో, నేను చేయలేదులేండి, నాకు తెలిసిన ఆయన వేరే ఆయన చేశాడు, అది కూడా నేను చేయలేదు, చేయనన్నా నేను. కానీ తీర పరిస్థితి చూస్తే, నా వైపు చూడండి, బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అందరూ కూడా నెల రోజులు దుఃఖపడవలసి వచ్చింది. 1 రోజు 2 రోజులు కాదు, 3 నెలలు. కారణం ఒకటే, మీ అమావాస్య దినములు నాకు, మీ ఉత్సవములు, నియామక కాలములు, అవి నాకు హేయము, అవి నాకు బాధకరములు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, భలే తెలివిగా పాస్టర్లను కూడా పల్టీ కొట్టేయాలని, బోల్టా కొట్టేయాలని చూస్తారు. సార్ ఫలానా రోజే డేట్ పెట్టు సార్ పెళ్ళికి, ఫలానా రోజే. అందుకే నేను కనీసం 1 రోజన్నా తప్పిస్తాను వాళ్ళు అడిగిన రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రభు అంటున్నాడు, అవి నాకు హేయములు. 6 రోజులు దేవుడు పని చేశాడు. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఏ రోజు చేసుకున్నా ఏమి తప్పేమి ఉండదు, దోషమేమి ఉండదు. ఎందుకో మరి దేవుడు చెప్తున్నాడు, నియామక కాలములు. ఫలానా రోజే గుమ్మం పెట్టాలి, ఫలానా రోజే డబ్బులు ఇవ్వాలి. కొంతమంది మంగళవారం అయితే డబ్బులు ఇయ్యారు తెలుసా మీకు? అసలు చీకటి పడితే డబ్బులు ఇయ్యారు, తోడు కూడా వేయరంట. నిజమండి. అయితే వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం, కానీ మనం ప్రభువుని ఆరాధిస్తున్నాము గనుక, ప్రార్థనకి వెళ్తున్నాము గనుక, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం గనుక, మనకు లోక సంబంధమైన ఆచారములతో అవసరము లేదు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి చేస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పెళ్ళికైతే నేను పెళ్లి కొడుకు చేసినప్పటి నుంచి బయట తిరగకూడదు. ముహూర్తం రోజు కూడా నేను అంత టౌన్ అంతా తిరిగి ఇంటికి పోయినా, ఏమీ కాలేదు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
అక్కడ రాకడ దినం సమీపిస్తుంటే భూమి మీద మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? నియామక ఉత్సవములు, అమావాస్య దినములను పాటిస్తూ ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అనుకుంటూ వారు క్రీస్తు యొక్క రాకడను మర్చిపోతున్నారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సమీపమాయను ఆ దినము. అంటే ఇంకా ఎన్నడూ రాని దుర్దినం ప్రభు రాకడ. అప్పుడే నా వైపు చూడండి, అందరూ ఒకసారి నా వైపు చూడండి. పరిశుద్ధాత్ముడు అలా పైకి వెళ్ళిపోయి ఆయన వధువు సంఘమును తీసుకొని పోయి మధ్యాకాశములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వధువు సంఘమును అప్పగించి ఆత్మదేవుడు పరలోకానికి వెళ్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధువు సంఘం. ఆ సంఘం అంటే ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. సంఘం అంటే మనమే. అయితే ఆ మనములో పరిపూర్ణులు అందరూ కాదు, పరిపూర్ణులు మాత్రమే ఎత్తబడడానికి ఛాన్స్ ఉంది. పరిపూర్ణులు, సంపూర్ణులు ఈ సంఘాన్ని తీసుకొని పోయి మధ్యాకాశంలో వరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే ఆత్మదేవుడు తీసుకొని వెళ్ళి ఆ సంఘమును ఆయనకు వధువును అప్పజెప్పి ఆత్మదేవుడు పరలోకానికి చేరుకుంటాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు వరుడుగా వచ్చాడు గనక వధువు సంఘము కూడా చెప్పండి, వధువు సంఘము కూడా వెళ్ళింది గనక ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమీపించి ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మీరు చదువుతారు. దేవుని వాక్యం సత్యమండి, దేవుని వాక్యం అబద్ధం కాదండి. దేవుని వాక్యము నిజంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతారు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమేంటో తెలుసా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం మధ్యాకాశం పైన జరుగుతూ ఉంది. అప్పుడే 7 సంవత్సరాలు విందు పెండ్లి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారితో పెండ్లి కుమార్తె అయిన సంఘముతో అక్కడ జరుగుతూ ఉంటే అదే సమయంలో భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. అప్పుడు ఇంత నెమ్మదిగా నువ్వు కూర్చొని ఉండలేవు. అందుకే ఇందాక పాడాం కదా, విడువబడుట. నిజంగా చాలా 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 దేవుని ప్రజలారా, మీకా గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదివితే అక్కడ కూడా ఈ మాటను మనం చూస్తాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము తీసి చదువుతారా? 2 నుంచి 3 వచనాలు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. రోమా గవర్నమెంట్ అనికేంది, సిలువ వేసిన దినం ఒకటే ఉంది, ఇంకా లేదు, ఏమీ అయిపోయింది. యేసు అనే ఈయనను యూదులు అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? యూదులు ఈ యేసును సిలువేశాం, అయిపోయిందిరా, ఒక పని అయిపోయింది.
నా వైపు చూడండి. ఓ పని అయిపోయింది. ఆ సమాధి దగ్గర కాపలా ఉన్న సైనికుల దగ్గరికి వెళ్ళి ఈ యూద పెద్దలు ఏం చేశారంటే ఆ సమాధి దగ్గర కాపలా ఉన్న సైనికులకు డబ్బులు ఇచ్చి, ఇదిగో మీరు యేసు ప్రభు నన్ను శిష్యులు ఎత్తుకుపోయినారని చెప్పండి ఎవరన్నా అడిగితే. ఒకవేళ ఎవరైనా మీ మీదకి ఎవరైనా వచ్చినారనుకో మేము చూసుకుంటాం అని దొంగ సాక్ష్యం పుట్టించి వాళ్ళకి చెప్పి పంపించారు. ఇప్పటికీ అది యూద మత గ్రంథాలలో ఇప్పటికీ రాయబడింది. దేవుని బిడ్డలారా, నేటి వరకు ప్రసిద్ధి అయి ఉంది. అసలు విషయం ఏంటంటే ఆయన పునరుద్ధానం కాలేదని చెప్పండి, శిష్యులు ఎత్తుకుపోయినారని చెప్పండి. ఈరోజు కూడా అనేకులు సత్యవాక్యాన్ని అబద్ధముగా చేయడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని యుగాలైనా తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఎంతకాలమైనా దేవుని వాక్యము మారదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు మారదు. ఆయన దినము రాక మానదు. అందుకే పుట్టిన దినం ఉందంటే మరణ దినము కూడా, చెప్పండి, మరణ దినము కూడా ఉంది. కనుక మనము దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు దినము రాబోచున్నది. అక్కడ రాసింది యెషయా గ్రంథములో ఆయన మహిమ బయలుపరచబడబోచున్నది. ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యుద్ధ నుండి ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో కడబూరం రోగుతుంది. ఆ బూర మ్రోగినప్పుడు, ఆ ప్రధాన దూత శబ్దం వచ్చినప్పుడు, దేవదూతలు ఆ బూర ఊదుతున్నప్పుడు నిజంగా ఎంత, ఇంకా ఎవ్వరు కూడా భూమి మీద సువార్త వినని వారు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి సువార్త వినబడుతుంది. అందరు చూసినప్పుడు, ఆయన మేఘారుడై వస్తున్నప్పుడు అందరు చూసి ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? ఈయన, చెప్పండి, ఈయన యేసుక్రీస్తు. ఎవరైతే తృణీకరించారో, ఈరోజు చాలామంది యేసు ప్రభు అంటే ఏదో తక్కువ కులానికి జాతికి చెందినవాడని అనుకుంటున్నారు కదా. ఆ రోజు అందరు ఏం చేస్తారు తెలుసా? చెప్పండి, అందరూ ఏం చేస్తారండి? రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో, ఈ రక్షకుడినా మేము తృణీకరించింది, ఈ ప్రభువునా మేము తృణీకరించింది. అయ్యో, ఇప్పుడు ఎవరు బాప్తిసం ఇస్తారు? ఎవరున్నారు అడిగడానికి? అందరు వెళ్ళిపోతుంటారు. సేవకులు ఎవరు ఉండరు. టైం అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన అయిపోతేనే ఆమెనంటాం, పోతాం. అర్ధగంట తర్వాత ఎవరైనా ఉంటారు ఇక్కడ? ఎవరు ఉండరు. ఆయన రాకడ దినం కూడా రెప్పపాటున. మనమందరము నిద్రించము కానీ, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదివితే, సహోదరులారా, ఒక సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. అది ఏమిటో తెలుసా? ఇప్పుడు చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభు రాకడ వరకు
సజీవులముగా మనం ఉన్నాం కదా. దేవుని మహాకృపను బట్టి ఈ దినం వరకు అక్టోబర్ 1 తారీఖు వరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడండి. పోయిన నెల వరదలు వచ్చి ఎంతమంది కొట్టుకుపోయినారో, ఇంకా చెప్పాలంటే చాలామంది. పేపర్లో ఒక 30 మంది వేశారు, కానీ అసలు లెక్కలు ఎక్కువ ఉన్నాయి. లేరు, పోయిన నెలలో ఉన్నవారు ఈ నెలలో లేరు. కారణం దేవుని ఉచితమైన కృపను బట్టి మనం సజీవులమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సజీవులు సజీవులే ఆయనను స్తుతిస్తారు. అంతే కదండి. బ్రతికున్నోళ్ళే మాట్లాడతారు, బ్రతికున్నోళ్ళే తింటారు, బ్రతికున్నోళ్ళే వింటారు, బ్రతికున్నోళ్ళే పని చేస్తారు. చచ్చిన వాళ్ళు నువ్వెంతనో మొత్తుకో చెల్లించారు. కొంతమంది అలాగే ఉంటారండి. నువ్వెంతైనా స్వార్థ చెప్పు, వాక్యం చెప్పు, ప్రార్థన చేయి, వారిలో చలనం ఉండనే ఉండదు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజే రాకడ దినము, ఆ రోజే ప్రభు యొక్క రాకడ దినము, ప్రభు యొక్క రాకడ దినం. విలియం కేరీ గారు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావు నువ్వు అని ఒక ఆయన ప్రశ్నించాడు. ఆయన అప్పుడు ఆయన, అవును, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాను, నా స్థానం ఏది అని ఆలోచన వచ్చి అప్పుడు రక్షకుడిని వెతకడం ప్రారంభించాడు. తర్వాత జాన్ వెస్లీ గారు లండన్ దేశం అంతా గుర్రం మీద తిరిగి సువార్త చెప్పి అనేకులను ప్రభులోకి నడిపించాడు ఆయన, జాన్ వెస్లీ గారు. ఎందుకంటే తండ్రి కుటుంబం ముందు నుంచే భక్తి కలిగిన కుటుంబం అయినప్పటికీ, దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబం అయినప్పటికీ ఈయనకు రక్షణ లేదు. ఎందుకంటే పుట్టుకతో క్రైస్తవులం మేము. మరలా నేను మారు మనసు ఎందుకు పొందాలి, మరలా నేను బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, మరలా నేను ఎందుకు చేయాలి, ఆల్రెడీ మాకు ఫిక్స్ అయింది అనుకున్నాడు. ఓ రోజు ఏమంటారు, పడవ, మన నౌక అంటారు కదా, పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఓ వ్యక్తి అడిగినాడు, నువ్వు రక్షించబడ్డావా అంటే, రక్షణ రక్షణ ఏంటి రక్షణ? అప్పుడు ప్రశ్న తన మనసులో లోపల ఏంటి రక్షణ, ఏంటి రక్షణ, ఏంటి రక్షణ? అప్పుడు ఆలోచించి ఓడలోనే మోకరించి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను క్షమించు, నా పాపం కడిగివేయను ఒప్పుకొని ప్రభును సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరించి తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. అదే జాన్ వెస్లీ గారు దేశ ప్రజలందరినీ దేశమంతా తిరిగి సువార్త చేసి ఎంతో వందల వేల లక్షల మందికి సువార్త చేసి ప్రభు మార్గంలోనికి నడిపించాడు. ఇప్పుడు గొప్ప సంస్థ ఆయన సువార్త చేసి కట్టిన సంస్థనే, అదే గొప్ప సంస్థ. దానినే మెథడిస్ట్ సంఘం అంటారు. ఏ సంఘం అండి చెప్పండి, ఏ సంఘం? మనకెళ్ళి కొద్దిగా తక్కువే, తెలంగాణ వెళ్తే చాలా సంఘాలు ఉన్నాయి. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను జైరాబాద్కి. ఆ జైరాబాద్లో పెద్ద చర్చి, సుమారు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ ఊరు బయట ఒక 5-6 కిలోమీటర్ల వరకు మొత్తం చర్చి ప్లేసే. స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, చర్చి పెద్దది. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం అంటుంది, చూడండి, ఒక భక్తుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 7:1. ఆ భక్తుని అభిప్రాయం ఏంటి? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. పుట్టినప్పుడు
మామూలుగా కొద్దిమంది సంతోషించవచ్చు తప్పితే కొన్నిసార్లు కొందరు పుట్టినప్పుడు ఎవ్వరు ఎక్కువగా ఉండను కూడా ఉండారు కదా. కానీ మరణ దినము మేలని ఎందుకంటున్నాడు? ఎందుకంటే చనిపోయిన తర్వాతే నీ స్థితి ఏంటో అప్పుడే చేంజ్ అవుతుంది, అప్పుడే మారుతుంది. అందుకనే చూడండి, మరణము తర్వాత నీ గతి ఏమవును? మానవుడా, పుట్టిన దినము కంటే మరణ దినమే మేలు. మళ్ళీ ఇదే సంగతిని యోబు అంటాడు. చూడండి ఒకసారి, శపిస్తున్నాడు ఆయన పుట్టిన దినాన్ని. యోబు గ్రంథం 3:2 నేను పుట్టిన దినము లేకపోవునుగాక, లేకపోవును కాక, ఆ దినము అంధకారమగునుగాక. ఎందుకు శపిస్తున్నాడు తెలుసా? ఎందుకు తనను తానే ఎందుకు పుట్టినాను అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే వచ్చిన శ్రమలు అలాంటివి. అయినా మరల తర్వాత స్నేహితులు వచ్చి విశ్వాసాన్ని గురించి బోధించగా మరల విశ్వాసముతో యోబు దేవునిలో నిలబడి మొదలుపెట్టెను, శపించెను అనెను. చూసారా, నేను పుట్టిన దినం లేకపోతే మనిషి ఆడున్నాడండి, లేడు. అందుకని మామూలుగా అన్ని దినాలు పుట్టిన బర్త్డేలు ఉన్నాయి, టీచర్స్ డేలు ఉన్నాయి, డాక్టర్స్ డేలు, అన్ని డేలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రభు రాకడ దినము. ఏ దినమండి? ప్రభువు రాకడ దినము. ఆయన బయలుదేరబోతూ ఉన్నాడు. ఎవ్వరికి తెలీదు. దయచేసి గమనించండి. ఎవరైనా ఇంకో ఇప్పుడు వస్తుంది. ఓసారి 2005 సంవత్సరం అనుకుంటాను, అనంతపురంలో అక్కడ సేవలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఇంకా అయిపోయా, ప్రభు ఇప్పుడే వస్తున్నాడు అని, అంటే ఈరోజే వస్తున్నాడు అన్నట్టుగా, ఇంకా రేపే వస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు ఏం చేసినారంటే జనాలందరినీ భయపెట్టించినారు. కారణం ఏంటంటే వినండి, ప్రభు రాకడ దినాలు సమీపించినాయి, ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. మీరు కావాలంటే బైబిల్ చదవండి, అన్ని ప్రవచనాలు జరుగుతున్నాయి, కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా నెరవేరే దినాలు వస్తాయి. నైలు నది ఎండిపోతుంది, చేపలన్నీ, నైలు నది ఎండిపోయే రోజు వస్తుంది. ఓ వింతైన సంగతులు ఇంకా జరిగేటి ఉన్నాయి. గనుక దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి ఒకటి ఏంటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము, చెప్పండి, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించుదుము గాక. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా.